ఆదివాసీ ప్రజలు అడవిని ఆధారం చేసుకుని ప్రకృతిని ఆరాధిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. వివిధ వర్గాల వారు ఒక్కో పద్ధతిలో పూజలు చేస్తూ ఉంటారని చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని ముక్కుదం గూడ సహ్యాద్రి పర్వతాల్లో కొలువు తీరిన జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు మంత్రి. దీపం రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి గుహలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 50 లక్షల రూపాయలతో జంగుబాయి దివ్యక్షేత్రంలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంగుబాయి క్షేత్రానికి సంబంధించిన భూముల పట్టాలను అమ్మవారి పేరు మీదే ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రకృతి దేవత ప్రకృతిలో గుట్టల్లో గుహల్లో వెలుతురై దీపం రూపంలో దర్శనమిస్తున్నటువంటి జంగుబాయి తల్లిని ఆసిఫాబాద్ జిల్లాలోని మరి ఈ ప్రాంతంలో గత సంవత్సరం కానీ ఈసారి కానీ మేము దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మిగతా సమాజంతో చూస్తే డిఫరెంట్గా ఉండేటువంటి ఆదివాసీ సమాజం మరి ఆ విగ్రహ ఆరాధన కాకుండా ప్రకృతి ఆరాధన అనేది మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు మేడారం వెళ్తే కూడా మరి ప్రకృతి రూపాన్ని ఒక చెట్టు రూపంలో దేవులను పూజిస్తూ ఉంటారు. ఇక్కడ కేశలాపురం వస్తే కూడా నాగదేవతలు పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే జంగుబాయిని పూజిస్తూ ఉంటారు. అంటే అడవిలలో జీవించేటువంటి మరి ఆదివాసులకు ఏదో ఒక రూపంలో